అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల అధ్యక్షులు అదేవిధంగా ముఖ్య నాయకులతో కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కూడా రేపు 14వ తేదీ జరిగే ఆవిర్భావ సభకు దర్శి నియోజకవర్గం నుంచి సన్నాహక సమావేశంగా కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు దర్శి నుంచి వచ్చినటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు. వారితో మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గంలో రేపు 14వ తేదీ జరిగే సమావేశానికి ఎంతమందిని తీసుకొని వెళ్ళేదానికి ఈ రోజు మీటింగ్ లో మీకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాని రవిశంకర్ గారు గాని ఎలాంటి దిశానిర్దేశం చేయడం జరిగింది? నా పేరు రామాంజనేయులు, మాది ఈదర గ్రామం, ముండ్లమూరు మండలం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి మండలాధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు హాజరయ్యారు. దీని సందర్భంగా రియాజ్ గారు మాట్లాడుతూ ఆయన సభకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సో దానివల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రవిశంకర్ గారు కూడా మాట్లాడుతూ మీరు సభకు ఎలా వస్తారో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వెళ్ళాలి అని దిశానిర్దేశం చేశారు. దీని ద్వారా దర్శి నియోజకవర్గంలో ఉన్న మా ఊరు నుంచి కూడా ఒక బస్సు, ఒక 2 తుఫాన్లు పెట్టుకునేసి ఎంతో భారీగా తరలి వస్తున్నాము. కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ భారీగా తరలి వస్తున్నాము. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం రియాజ్ గారు, రవి గారు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. దీన్ని చాలా జయప్రదం చేయటానికి మేము భారీగా తరలి వస్తున్నాము. మీడియా మిత్రులకి నమస్కారాలు. మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్లో ఈరోజు నుంచి నియోజకవర్గాల స్థాయి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశాం. దానిలో భాగంగా ఈరోజు కొండేపి, దర్శి 2 నియోజకవర్గాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, మండలాధ్యక్షుల్ని, వీర మహిళల్ని, కార్యకర్తలందరినీ కూడా పిలిచి రేపు జరగబోయే ఆవిర్భావ సభకి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఒక పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆవిర్భావ సభని విజయవంతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం అందరం. అలాగే రేపు కనిగిరి, గిద్దలూరు, వైపాలెం 3 నియోజకవర్గాలు కూడా రేపు పూర్తి చేసి ఆదివారం ఒంగోలు, మార్కాపురం 2 నియోజకవర్గాలు ఆదివారం పెట్టుకొని, ఎందుకంటే శనివారం ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది కాబట్టి సో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుకు వస్తున్నారు కాబట్టి అటు కూడా కొంతమంది వెళ్తారని చెప్పేసి నాయకులు నాకు కింద చెప్పడం జరిగింది. కాబట్టి ఆదివారంతో అన్ని కంప్లీట్ చేసి ఈ ఆవిర్భావ సభకి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో మేమందరం కూడా బయలుదేరటానికి సిద్ధమవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రేపు జరగబోయే ఆవిర్భావ సభని అందరం కలిసికట్టుగా ఒక పండగ వాతావరణంగా విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఈ జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు. ఈరోజు కొండేపి నియోజకవర్గం నుంచి చాలా మంది వచ్చి ఉదయాన్నే జరిగింది. ఇప్పుడు దర్శి నియోజకవర్గము ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి మన ప్రకాశం జిల్లా తరఫున రియాజ్ గారు అందరూ కలిసి మాట్లాడి ఈ ప్రతి ఒక్కళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవాలండి. నా విన్నపం ఏంటంటే వెళ్ళే వాళ్ళు సంతోషంగా వెళ్తారు, వచ్చేటప్పుడు మన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ పక్కన 2-3 వాళ్ళ ముగ్గురిని గుర్తు పెట్టుకొని వాళ్ళు వచ్చారో రాలేదా, బస్సు ఎక్కారా లేదా అనేది చూసుకోండి. దయచేసి ఇలాంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. రేపే జరగబోయేది ప్రపంచం మొత్తం, ఇండియా వైడ్, ఫారిన్ వైడ్ తెలుగు సమస్య సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులు మన సాయి చూస్తూ ఉంటారు. అంత పెద్ద సభ ఇది. మనం గెలిచిన తర్వాత ఫస్ట్ సభ కాబట్టి ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ఉంది. అందుకే అందరూ రావాలని చెప్పి ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ సభను రావడం కంటే మనం మళ్ళీ ఇంటికి వచ్చి చేరటం అనేది చాలా మెయిన్. మరి ఒకసారి రియాజ్ గారు కూడా చెప్పారు కాబట్టి అన్నిటికంటే మీ భోజనాల గురించి కూడా రియాజ్ గారు పర్సనల్ గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటి దానికి సంబంధించిన వ్యక్తులతో మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు. దాన్ని కరెక్ట్ గా తీసుకొని అందరూ కలిసి మన సొంత సభ ఇది.
దాంతోపాటు మీరు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గ జనసేన నాయకులందరూ కూడా జోష్లో ఉన్నారు. రేపు 14వ తేదీ కూడా జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలి వెళ్లేందుకు వారందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు. వారి ప్రయాణం కూడా సూపర్ సక్సెస్ కావాలని P5 మీడియా ఆకాంక్షిస్తుంది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.